రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకైనా ఆ తర్వాత సినిమా డిజాస్టర్ అవడం ఓ సెంటిమెంట్గా మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1తో మొదలైన ఈ సెంటిమెంట్ మొన్నటి వరకు కొనసాగుతూనే వచ్చింది. అయితే రామ్ చరణ్, ప్రభాస్ సైతం ఈ సెంటిమెంట్ నుంచి తప్పించుకోలేకపోయారని చెప్పాలి. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ఈ సెంటిమెంట్ను దేవర సినిమాతో బ్రేక్ చేశారు. దేవర సక్సెస్ రాజమౌళిపై ఉన్న మచ్చను పూర్తిగా తొలగించేసింది. మిక్స్డ్ టాక్తో మొదలైన దేవర సెకండ్ వీక్లో అడుగు పెట్టే టైంకి 400 కోట్ల గ్రాస్ను దాటేసిందంటే మామూలు విషయం కాదు. ఏ లెక్క ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో ఇప్పుడే చెప్పలేం. RRR హీరోల్లో ఎన్టీఆర్ ఈ సెంటిమెంట్ను బ్రేక్ చేసి గెలిచారు. ఇప్పుడు చరణ్ వంతొచ్చింది. చరణ్ RRR తర్వాత ఇప్పటికే ఆచార్యలో కొంచెం లెంగ్తీ రోల్ చేశారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి జక్కన్న సెంటిమెంట్ తనకు వర్తించదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. కానీ చరణ్ సోలో హీరోగానే దాన్ని బ్రేక్ చేయాలని, అది గేమ్ చేంజర్తోనే చేసి చూపించాలని మరికొందరు అంటున్నారు. దేవర కంటే చాలా ముందుగా మొదలైన గేమ్ చేంజర్ డిసెంబర్లో రిలీజ్ కానుంది. మరి రాజమౌళి సెంటిమెంట్ను చరణ్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.